హాయ్ అండి, నమస్తే. ఈరోజు గురుచరిత్ర సాయి చరిత్రతో సాయిబాబా పూజకి వెళ్తున్నాను. ఇదిగో పూలు కొనుక్కుందాం దారిలో. సాయికి ఇంకా నాకు, సాయికి కొబ్బరికాయ కొనేసాను, తీసుకుని వెళ్తున్నాను. మా ఫ్రెండ్ ఇంట్లో పూజ ఈరోజు. 27 దీపాలతో 27 సార్లు సాయి స్తోత్రం. మీకు చివరిలో ఒక పేపర్ కనిపిస్తుంది, దాంట్లో ఉంటాయి 27 లైన్లు. దాన్ని 27 టైమ్స్ చదువుతారనమాట. అక్కడ కనిపిస్తున్నటువంటి పళ్ళెంలో కనిపిస్తున్న 27 జ్యోతుల్ని రెడీ చేసుకుని పెట్టుకుంటారు. ఫస్ట్ మనం మామూలుగా పూజా గదిలో కానీ లేదా బయట ఇక్కడ హాల్లో మనకు కుదిరిన చోట పూజను ఏర్పాటు చేసుకోవాలి. 11 మందికి ముత్తైదులకి మనము తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అంతా ఏర్పాటు చేసుకోవాలి. గణపతిని చేసుకుని గణపతి పూజ చేసుకోవాలి. సాయిబాబా పటములు, మన దగ్గర ఉన్న గురు దేవుడి పటములు పెట్టుకోవాలి. ఇంకా ఇష్టదైవం పటాలు పెట్టుకోవాలి. భార్య భర్తకి 2 కనిపిస్తున్నాయి కదా పెద్ద జ్యోతులు, అవి. పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలకు కూడా చిన్న జ్యోతులు పక్కన చిన్న వేసుకోవచ్చు. ఈ జ్యోతులు కాకుండా 2 పళ్ళాల్లో మీకు కనిపిస్తున్నాయి 27 జ్యోతులు. వాటిని వెంటనే వెలిగించరు. ఇప్పుడు మీకు లాస్ట్లో, ఈ వీడియోకి లాస్ట్లో కనిపించే సాయి యొక్క ఒక సూత్రం ఉంటుంది. దాన్ని చదివి ఒక టైం పూర్తవగానే ఒకసారి దీపం వెలిగిస్తారు. దీన్ని పారాయణకు వచ్చిన మహిళలందరూ కలిపి చదువుతారనమాట. ఇక్కడ 11 మంది వచ్చాము. అందరూ కలిసి చదివిన తర్వాత ఆవిడ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో ఆవిడ ఒక జ్యోతిని వెలిగిస్తారు. అలా 27 టైమ్స్ రిపీటెడ్గా చేస్తూ 27 జ్యోతులు వెలిగించిన తర్వాత వెలిగిస్తారు. ఫస్టే ముందు మనకి అష్టోత్తరం చేసేస్తారు. గణపతి పూజ అయినాక సాయికి అష్టోత్తరం చేసి చదివిపెట్టి అప్పుడు ఈ సూత్రాన్ని 27 సార్లు చదివి 27 జ్యోతిని వెలిగించినాక మీకు ఇష్టమైన నైవేద్యాలు, సాయికి ఏది ఇష్టమని మీకు అనిపిస్తుందో, ఇక్కడైతే వాళ్ళు హల్వా, ఇంకా ఒక హాట్, శనగలు, పులిహార, అది వాళ్ళ ఇష్టం ప్రకారం నైవేద్యం పెట్టుకుంటున్నారు. 27 జ్యోతులు వెలిగించినాక 27 సార్లు చదివాక నైవేద్యం పెట్టుకుని హారతి ఇచ్చుకోవాలి. బాబా దగ్గర ఏమేమి పెట్టాలి అన్నది మీకు దగ్గరగా వెళ్ళాక చూపిస్తాను. హారతి ఇస్తున్నారు ఇప్పుడు. బాబా దగ్గర 2 పుస్తకాలు పెట్టారండి. ఒకటి సాయి చరిత్ర, మనకి సాధారణంగా మనం చూసాం, చాలాసార్లు చదివే ఉంటాం. సాయి చరిత్ర పుస్తకం ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్త వెర్షన్లో చిన్నగా వస్తున్నాయి అనమాట సాయి చరిత్ర బుక్స్. చూడండి, దొరికితే అవైలబుల్గా. అదొక బుక్. గురు చరిత్ర పుస్తకం, అది కూడా మనకి బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఈ 2 పుస్తకాలు మనం కొని తెచ్చుకోవాలి. ఇది శ్రీ గురు చరిత్ర, ఇంకొకటి సాయి చరిత్ర. ఇక్కడ సాయిబాబా పటం ఎదురుగుండా పెట్టుకుని పూజ అంతా పూర్తి వరకు అక్కడే ఉండాలి. తర్వాత ఒకరికి అది, ఇంకొకరికి ఇది, 2 ముత్తైదులకి 2 ఇస్తారు. ఈవిడ మాత్రం 5 రోజుల్లో ఈ గురు చరిత్రను పూర్తి చేశారట. 7 రోజుల్లో కూడా చేయొచ్చు. మా ఫ్రెండ్ వచ్చి ఈ గురు చరిత్ర పుస్తకాన్ని 7 రోజుల్లో పూర్తి చేయాల్సింది 5 రోజుల్లో పూర్తి చేసింది. మామూలుగా 7, 5, 9 రోజుల్లో పూర్తి చేసుకుంటారు. ఈవిడ 5 రోజుల్లో పూర్తి చేసింది. గురు పౌర్ణమి రోజున స్టార్ట్ చేసి 5 రోజుల్లో పూర్తి చేశాక ఈ పూజ చేసుకుంటున్నారు. ఈ పుస్తకం చదివితేనే పూజ చేసుకోవాలని లేదు. ఈ సాయి సిద్ధ సూత్రం, మంగళసూత్రం చూడండి ఇక్కడ, దీన్ని మనకి దొరికితే చాలు. ఇది 27 టైమ్స్ చదివి పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్క గురువారం అయినా ఎవరైనా సరే దీన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పినట్టుగా పొద్దున్న 11 గంటలకు కానీ సాయంత్రం 6 గంటలకు కానీ ముత్తైదుని పిలిచి 27 సార్లు చదివించుకొని తాంబూలాలు ఇచ్చుకోవడమే. థ్యాంక్ యూ.